హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది. ప్రేరణ గోల చూసారా అండి? ప్రేరణ అలాగే త్రిబుకి ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. అట్లే లైవ్ వచ్చాక లైవ్ లో జరిగింది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. ప్రేరణ ఏందబ్బా, ఈ ఫుడ్ కోసమే పడి చేస్తూనే ఉంటుంది. ఆ ప్రేరణ నాకు అర్థం కాదు. తినడం ఫుడ్, తినడం కిచెన్ కు సంబంధించిన గొడవలే తప్ప ప్రేరణతోని ఇంకేమీ ఉండదబ్బా. అసలు ఫుడ్ గురించి తప్ప మీకు వేరే ధ్యాస లేదా? వాళ్ళ ఆయన చిలికకు చెప్పినట్టు చెప్పిండు, అరే నువ్వు కిచెన్ కి దూరంగా ఉండు, కిచెన్ లో చేసుకోకు, కిచెన్ వరకు వెళ్ళకు అని చెప్పినా కూడా కిచెన్ చుట్టూనే గొడవలు. అది కూడా ఒకటే రీజన్, ప్రేరణ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. ఎవరన్నా సపరేట్ గా ఫుడ్ వండుకుంటే ఓర్చుకోదు, తను మాత్రం ఆలు ఫ్రై చేసుకొని తింటది, బజ్జీలు వేసుకొని తింటది, దోశలు చీజ్ దోశలు అంట రెండు తింటదంట. రెండు ప్లేన్ ఆల్రెడీ వేసేసింది రెండు రెండు. సో అక్కడ రోహిణి ఏమంటది, ఒక్కొక్కటి వేయచ్చు కదా అని అంటది. సో నువ్వు 6 వేసినావు, మళ్ళీ చీజ్ కూడా రెండు రెండు దోశలు తింటారంట. అక్కడ తేజ ఏమన్నాడు, అదొకటి ఇదొకటి తినొచ్చు కదా, రెండు అవే అంటే తప్పేముంది, లేదు చీజ్ వాళ్ళు ప్లేన్ తినలేరు అంట. అప్పుడు తేజ అంటాడు, నువ్వు తినలేవా, అందరూ తినలేరా, అంతే కదా మరి. నువ్వు నిన్న ఫ్రైడ్ రైస్ చేసుకుంటే వచ్చి లొల్లి చేసినావు, నిన్న ఎపిసోడ్లో కూడా వచ్చింది అది. నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి. అట్లనే మరి నువ్వు చీజ్ చేసుకున్నప్పుడు కూడా అందరికీ కావాలని ఉంటుంది కదా, అదొకటి ఇదొకటి వేయచ్చు కదా. తినలేరు అంటే నువ్వు తినలేవా అని అన్నాడు. తప్పేముంది ఇక్కడ? అసలు తప్పంతా ప్రేరణదే. నేను ప్రోమో చూసి నేను క్లియర్గా చెప్పగలను, తప్పంతా ప్రేరణదే ఉంటుంది అక్కడ. తేజాది కానీ రోహిణి కాదు, ఏమీ ఉండదు తప్పు అక్కడ. రోహిణి నేను కూడా తింటా అని అంటది. అన్నప్పుడు మరి అదొకటి ఇదొకటి వేస్తే అందరూ ఎవరు తినని వాళ్ళు ఉంటారు, చీజ్ తినని వాళ్ళు. కమ్మగా ఉంటుంది దోశ కాబట్టి తింటారు. అంటే నేను ఆల్రెడీ వేసి పెట్టిన వాళ్ళు అవి రెండే తిన్నా, నేను 6 వేసి పెట్టిన ముగ్గురికి రెండు అవే తినాలి, చీజ్ వద్దు అంటది. అవి తిన్నోళ్ళు ఇవి తినలేరట, ఇవి తిన్నోళ్ళు అవి తినలేరట. నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అని తేజతో లొల్లి. తేజ పాయింట్ టు పాయింట్ గట్టిగా మాట్లాడేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మాటకు మాట సమాధానం ఇవ్వలేనప్పుడు ప్రేరణ ఖచ్చితంగా అక్కడ నుంచి గెటాన్ అయిపోతుంది. అక్కడ ఉండదు అసలు ఆ అమ్మాయి. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ 100% నేను క్లియర్గా చెప్పగలను, ప్రేరణది 100% రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోమోలోనే తెలిసిపోతుంది, క్లియర్ డిస్కషన్. అక్కడ రోహిణి కూడా చెప్తుంది, మరి ఒక్కొక్కటి ఇప్పుడు రెండు రెండు ఎందుకు వేసిన ప్లేన్ ఒక్కొక్కటి అడిగేటోళ్ళకి కూడా అన్ని మాట్లాడింది. మొన్న కూడా మీకు స్టార్ మ్యాన్ మ్యూజిక్ ప్రోమోస్ చూడండి, అందులో కూడా రోహిణికి అగైనెస్ట్గా చపాతీ పిండి కలుపుతుంది. నేను చెప్పాను ఇక్కడ ఆల్రెడీ దోశల పిండి ఉన్నాక చపాతీ పిండి ఎందుకు కలిపినో, మరి దోశల పిండి వాడేద్దామా అంటది. అది నిజమే కదా. నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నిన్ను అడగకుండా సీతాఫలం తిన్నందుకు నువ్వు అంత లొల్లి చేసినావు. ఇప్పుడు నువ్వు చీఫ్ని అడగకుండా చపాతీ పిండి ఎట్లా కలుపుతావు? నీ డెసిషనేనా? అంటే నీకు ఇంత అంటే నేనే అంతటా ఉండాలి, నేనే చేయగలను, నేను ఎవరిని అంటే రోహిణి అంటే నీకు చులకననా, అవినాష్ అంటే నీకు చులకననా, నీకు తేజ అంటే నీకు చులకననా? అంటే నువ్వు చెప్పిందే వేరే వాళ్ళు వినాలి కానీ వేరే వాళ్ళని నువ్వేం అడుగు, వేరే వాళ్ళని అడిగి నువ్వేం చెయ్యవు. ఇది కదా. నేను కూడా ఆలు ఫ్రై చేసుకోనా అంటే అక్కడ కర్రీ ఉన్నాక ఎందుకు చేసుకుంటావు? నువ్వు నాన్ వెజ్ ఉంటే చేసుకో, వెజ్ నువ్వు వెజ్ వండినాక కూడా నేను ఆలు ఫ్రై మరి వేరే వాళ్ళు గుడ్డు తిన్నా, వేరే వాళ్ళు ఎక్స్ట్రా దోశ అడిగిన ఎందుకు వచ్చుకో? నిఖిల్ ఎక్స్ట్రా ఎగ్ దోశ తింటా అంటే వద్దంటావు. ఇక్కడ తేజ ఏమంటాడు, నేను విష్ణు ఎగ్ దోశ, అవినాష్ ఇంకో ఏదో దోశ ఎక్స్ట్రా తింటారు, వాళ్ళు ఎక్స్ట్రా తిన్నారు. అప్పుడు మీరు ఎక్స్ట్రా దోశలు తిన్నారండి. వాళ్ళు ఎక్స్ట్రా దోశలు కాదు, వేరే వాళ్ళు ఒక దోశ తింటే ఇంకో దోశ వాళ్ళని అడుక్కొని తిన్నారు, అప్పుడు గొడవని. ఫ్రైడ్ రైస్ ఒకరి కోసం చేసుకుంటే అందరికీ షేర్ చేస్తావు. నిన్న కూడా అవినాష్ ఆనియన్ కర్రీ తినడాన్ని ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అది కూడా నాకు కావాలని లొల్లి చేస్తావు. సీతాఫలం తినడానికి లొల్లి చేస్తావు. అంటే నువ్వే తినాలి, అన్ని వండుకొని కమ్మగా మంచిగా కుచ్చుకొని తినాలి. వేరే వాళ్ళు తినకూడదు ఫుడ్ అక్కడ. వేరే వాళ్ళు తింటే అది తింటున్నారు, ఇది తింటున్నారు, నీకు ఆశ వస్తుంది, అన్నిట్లలో నీకు ఆశ వస్తుంది. నీకు తిండి అంటేనే పిచ్చి అని మాకు అర్థమైంది. ఇక్కడ చూసే జనాలకు ఏమర్థమైందంటే తిండిపోతులేమో వీళ్ళు, తిండి కోసం కొట్టుకు చేస్తుర్రు అన్నట్టుగా ఉంది. నేను మొన్న హారిక కూడా చెప్తుంది, మా సీజన్లో చాలా జరిగినాయి మా ఎగ్గులు దొంగతనం, కానీ మేము ఎప్పుడు ఫుడ్ గురించి ఇంత లొల్లి చేసుకోలేదు. ప్రేరణను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఫుడ్ చుట్టూనే ఉంటాయి ఆమె గొడవలు. నేను క్లియర్గా చెప్పగలను. ఇంకా వేరే వాళ్ళు ఫుడ్ గురించి ఇంత గొడవలు చేసి ఇంత నేను తింటా అని అనడం నేను ఎక్కడ చూడలేదబ్బా. ఇంత వర్స్ట్ గుణం. నిన్న కూడా గౌతమ్ వేస్తుంటే క్యాచ్ పట్టుకొని తన దాంట్లో వేసుకొని నేను క్యాచ్ పట్టడము అక్కడ రూల్లో తప్పు, కింద పడ్డది వేయాలి. అంత తప్పు చేసి నువ్వు అంత క్లియర్గా తప్పు చేసి నేనే
3వ ప్లేస్లో ఉన్నా, నేనే 3rd ప్లేస్, గౌతమ్ ఆడలేదు. అక్కడ అవినాష్ నబీల్ చెప్తుంటే కూడా నాకు అగెనిస్ట్గా ఎందుకు చెప్తున్నాను, వాళ్ళతోటి లొల్లి. వచ్చిన సంచాలక్స్కి రెస్పెక్ట్ ఇవ్వవు, డిస్రెస్పెక్ట్ చేస్తావు, వాళ్ళు హక్ చేసుకున్నా హక్ చేసుకోవు, ఇంత వర్స్ట్ బిహేవియర్ నీది. ఇంకా నేను మంచిదాన్ని, గౌతమ్ ప్లాన్ చేసుకొని వచ్చిండు, గౌతమ్ గేమ్ ప్లాన్ చేసుకొని వచ్చిండు, నువ్వేం చేస్తున్నావు అంతగానం? నిన్ను చూజ్ చేసుకున్నాడు, నువ్వు కనీసం చెప్పవా, థ్యాంక్స్ చెప్పవా నువ్వు? థ్యాంక్స్ కూడా చెప్పనందుకు గౌతమ్ మీదనే ఎగబడుతుంది. నువ్వు ఆడినవని ఎట్లా తెలుసు? నేనే నీకన్నా ఫస్ట్ వేసిన, నీది నీకు క్లారిటీ లేదని అతని పైన ఎగబడతావు. ఇవన్నీ ఫౌల్స్ అబ్బా, ఫౌల్స్ మీద ఫౌల్స్ ఆడింది, ఫౌల్ గేమ్ ఆడింది, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది, రీల్ కావాలంటే చూడండి. నేను ఎవరి మీద నిందలేయ, ఉన్నట్టు మాట్లాడతా. ఇక్కడ 100% ప్రేరణ తప్పు. ఎప్పుడు ఆ ఫుడ్ చుట్టే ఉంటుంది, తనే కమ్మగా తినాలి, కమ్మగా ఉండాలని ఆలోచిస్తుంది. ఇది ఆమె బిహేవియర్, మీరు అర్థం చేసుకోండి. నేను గట్టిగా మాట్లాడతా ఈ విషయంలో. ప్రేరణది 100% రాంగే ఉంటుంది అక్కడ, ఎందుకంటే తెలిసిపోతుంది. ప్లేన్ దోశలలో ప్లేన్ దోశలట, చీజ్ వాళ్ళకు చీజే తింటారట, ప్లేన్ తినరట. ప్లేన్ తిన్నోళ్ళు చీజ్ తినకూడదంట, ప్లేనే తినాలంట. చీజ్ తిన్నోళ్ళు చీజే తినాలంట, ప్లేన్ తినకూడదంట. ఇది ఆ అమ్మాయి అక్కడ. తేజ గట్టిగా అడిగినందుకు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? అవును, నువ్వు దూరలేదు, ఎక్కడ మధ్యలో దూరవా నువ్వు? మధ్యలో దూర్చి నువ్వు లొల్లిలు పెట్టుకోవా? ఎప్పుడు అన్నిట్లలో ముందుకు వచ్చి, మొన్న కూడా నామినేషన్లో గౌతమ్ నామినేషన్ వేస్తుంటే కావాలని ఇచ్చేస్తుంది మధ్యలో. అది మీకు అర్థమైందో లేదో అది చూడండి కొంచెం. అంత వర్స్ట్ ప్లేయర్ అబ్బా, నేను చెప్తున్నాను కదా. ప్రేరణ అసలు గేమ్ లాగా ఆడతలేదు, ఇంకా ఎప్పుడు ఒకరి మీద అలిగేషన్ వేస్తూ ఉంటుంది. అక్కడ పృథ్వీ సోప్ వాటర్లో పోకుండా ముందే అలిగేషన్ వేసినా కూడా అబ్బాయి ఒప్పుకున్నాడు. కానీ నువ్వు ఫౌలాడి కూడా నేను ఫౌల్ ఆడలేదు, నేనే 3rd ప్లేస్, గౌతమ్ కాదు, గౌతమ్ కన్నా నేనే ముందేసినా అని నిన్నంతా ఆర్గ్యుమెంట్ చేసిందా లేదా? సో అమ్మాయి బిహేవియర్ అది. తర్వాత శ్రీముఖి వచ్చిందండి. సో నా చేతిలోనే ఉంది, నేను 5 లక్షలు పెట్టి నేను టికెట్ ఫినాలే గెలిచిన వాళ్ళకి ఇది పెడతాను, ఒకవేళ వాళ్ళు గెలవకపోతే 5 లక్షలు పోయినట్టే అన్నట్టుగా చెప్తుంది. సో నేను ఇంకా బ్లాక్ బ్యాడ్జెస్ కూడా తెచ్చిన, అవి కూడా ఎవరికి పెట్టాలో నేనే డిసైడ్ చేస్తాను అన్నట్టుగా కొంచెం ఫ్రాంక్ చేసిందేమో అనిపించింది. కాకపోతే ఈ 5 లక్షల మ్యాటర్ చూడాలి, 5 లక్షలు లాస్ అవుతారా విన్నర్ అవుతారా అనేది మనకు లైవ్ చూస్తే కానీ అర్థం కాదు. కొన్ని ఎడిట్ చేస్తాడు కదా, మనకు అక్కడ అర్థమైంది ఏంటి అంటే, ఈమె ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను 5 లక్షలు పెడతాను, మేబీ వాళ్ళు విన్ అవ్వకపోతే పోయినట్టే అన్నట్టు నాకు కొంచెం అర్థమైంది. సో నేనైతే మెయిన్ ఇక్కడ ఈ ఇష్యూనే చూశాను. సో లైవ్ అప్డేట్స్ లైవ్ చూసి నేను ఎప్పటికప్పుడు మీకు ఆ ప్రేరణ గొడవ కూడా నేను ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే 100% ప్రేరణదే రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మైండ్ సెట్, ఆ థాట్ అవన్నీ చూసాక ఫస్ట్ నుంచి, సో తినదే ఖచ్చితంగా మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ విషయంలో ఖచ్చితంగా ప్రేరణదే 100% మిస్టేక్ ఉంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే ఫుడ్ పైన అలిగేషన్స్ చాలా వచ్చినాయి ఆమె మీద. సో ఇది 100% ఆమెదే రాంగ్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.